Hi viewers, welcome to Leela Soft Technologies. My name is Masudandra Baswani. ఈ వీడియోలో we are discussing about patterns by using Python programming language. Okay. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ we are using edit plus editor. సో ఇక్కడ నేను Python ప్రోగ్రామ్ సంబంధించిన ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సేవ్ ఇట్. ఇక్కడ చూడండి, జనరల్ గా మనకి ప్యాటర్న్స్ ఏంటండి? సో అయితే స్టార్ ప్యాటర్న్ లేదా ఆల్ఫాబెట్ లేదా నంబర్స్ న్యూమరిక్ ప్యాటర్న్, ఈ 3 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ తీసుకుందాం. సో 1 2 3 4 5 rows అండ్ 5 columns. ఓకే. సో తర్వాత ఓకేనా, ఐ మీన్ ఆల్ఫాబెట్ చూడండి, 5 rows అండ్ 5 columns. ఓకే. న్యూమరిక్ ప్యాటర్న్ చూడండి, 1 1 1 1. సో 5 rows అండ్ 5 columns. ఫైవ్ rows అండ్ 5 columns. సో ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రోలో డేటా స్టార్ అంటే అన్ని స్టార్స్ కాబట్టి ప్రాబ్లం లేదు, పక్కన పెడితే. సో ఇక్కడ చూడండి, అన్ని ఏస్ ఉన్నాయి, ఇక్కడ అన్ని వన్స్ ఉన్నాయి. అంటే రోలో డేటా ఏంటి మారట్లేదు, అంటే ఏబిసిడి అలా రావట్లేదు. లైక్ ఇలా మనకు రావట్లేదు, ఏబిసిడి ఇలా రావట్లేదు, అన్ని ఏలు లేకపోతే బీలు వస్తున్నాయి, లేదా 1 2 సంథింగ్. రోలో డేటా మారినంత వరకు పైథాన్ లో యూ కెన్ గో ఫర్ ఏ సింగిల్ లూప్ తో మనం రాసేయచ్చు. ఓకేనా. జనరల్ గా మనం ఏంటి, సారీ, నెక్స్ట్ లూప్ యూజ్ చేసి రాస్తాం. ఫర్ ఐ ఇన్ సో రేంజ్ ఆఫ్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో n+1. ఇక్కడ n అనేది మనం ఇన్పుట్ కీబోర్డ్ నుంచి తీసుకుంటే ఎన్ని రోస్ కావాలి. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ enter how many rows. How many rows you want. Enter how many rows. ఓకే, రోస్ ఎంటర్ చేసాం, బాగానే ఉంది. n వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 ఎంటర్ చేస్తే 5 rows వస్తాయి, 5 columns వస్తాయి. అలా మనం ఏంటండి, సో జనరల్ గా అవుటర్ లూప్, సో దిస్ ఇస్ ఫర్ ఓకే outer loop, this is for row, outer loop for row. Next inner loop for j in okay range. మనం ఏమంటున్నాం ఇక్కడ 5 rows 5 columns అంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏంటి 1 n+1, 5 rows 5 columns అంటున్నాం కాబట్టి ఇన్నర్ లూప్ ఎప్పుడు కూడా ఓకేనండి మీకు కాలంలో ఉన్న డేటాని మనం ప్రింట్ చేస్తుందండి. కాలంలో ఉన్న డేటా మనం ప్రింట్ చేస్తుంది. సో అంటే రో మల్టిపుల్ కాలమ్స్, ఓకే అండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సిన డేటా ఏంటి, ప్రింట్ స్టార్ ప్రింట్ చేయాలనుకోండి, సింపుల్ గా స్ట్రింగ్ లో స్టార్ అంటాం. ఓకేనా. సో తర్వాత మనం ఏమంటాం, ఒకసారి రన్ చేస్తే చూద్దాం ప్రోగ్రామ్. కమాండ్ ప్రాంప్ట్, సో f-try cd స్పేస్ క్లాసెస్, సో py స్పేస్ test.py, ఎంటర్ హౌ మెనీ రోస్. సో యాక్చువల్గా అన్ని కూడా ఏంటి వెర్టికల్ గా వచ్చేసినాయి. సో ఫస్ట్ ఫర్ లూప్ ఒకసారి రిపీట్ అయ్యేటప్పుడు ఇన్నర్ ఫర్ లూప్ ఏంటి 5 times రిపీట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అయ్యేటప్పుడు ఇది మళ్ళీ 5 times, థర్డ్ టైం ఓకేనా మళ్ళీ 5 times, ఫోర్త్ టైం మళ్ళీ 5 times, ఫిఫ్త్ టైం మళ్ళీ 5 times. ఓకే. సో ఇది ఫస్ట్ టైం అవుటర్ లూప్ ఒకసారి రిపీట్ అయినప్పుడు ఇన్నర్ లూప్ 5 times రిపీట్ అవుతుంది కదా. రిపీట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ లైన్ లో రాయడానికి మనం ఏం చేస్తాం, ఎండ్ ఈక్వల్ టు ఇలా రాస్తాం. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. సో ఎంటర్ హౌ మెనీ రోస్ యూ వాంట్, 5 rows. ఇక మనకి ఏమొచ్చినాయి, అన్ని కూడా ఒకే లైన్ లో వచ్చేసి ఒకే కాలంలో సారీ ఒకే రోలో వచ్చేసింది.
మనకి 5 రోస్ కావాలి. ఎప్పుడైతే మీరు ఔటర్ లూప్ ఒకసారి రిపీట్ అయ్యి ఇన్నర్ లూప్ 5 టైమ్స్ రిపీట్ అయిన తర్వాత ఔటర్ లూప్ లోంచి బయటకొచ్చేయాలి కర్సర్ అనేది. సో కాబట్టి ఇన్నర్ లూప్ లోంచి బయటకొచ్చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఔటర్ లూప్ లో ప్రింట్ రాస్తాం. బై డిఫాల్ట్ గా ఏమవుతుంది, న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఎంటర్ హౌ మెనీ రోస్. ఇది యాక్చువల్ గా మనకు కావాల్సిన ప్యాటర్న్. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ నో నీడ్ టు గో ఫర్ నెస్టెడ్ లూప్. సో రోలో డేటా మారినంత వరకు. సో అది ఎలాగా, సో జనరల్ గా చూడండి, మనకి పైథాన్ లో ఓకేనా, డివైస్ స్పేస్ ఇక్కడ మన పైథాన్ లో మనకి ఏముందండి, రిపిటేషన్ ఆపరేటర్ ఉంది. సీక్వెన్స్ ని మనం ఇంటీజర్ తో మల్టిప్లై చేయొచ్చు 5 టైమ్స్. స్ట్రింగ్ కానీ లిస్ట్ కానీ టపుల్ కానీ, సో 5 టైమ్స్. సో మీకు ఏమవుతుందండి, ఆ స్ట్రింగ్ లో ఉన్నది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, రిపిటేషన్ ఆపరేటర్. సో సీక్వెన్స్ అలాగే మల్టిప్లికేషన్ విత్ ఓన్లీ ఇంటీజర్, నాట్ ఫ్లోట్. ఓకే, ఈ యొక్క ఆపరేటర్ యూజ్ చేసుకోండి, మనం ఒకటి సింపుల్ గా రాసేయచ్చండి. ఓకేనా, సో ఎలా అంటే ఇక్కడ చూడండి, మనం ప్రింట్ చేయాల్సింది ఏంటి, ఓకేనా, స్టార్ని ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి మనం, n టైమ్స్. హౌ మెనీ రోస్ యూ వాంట్, ఓకేనా, n రోస్. ఓకే, n టైమ్స్ మనం ప్రింట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, n రాయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఒక్కసారి ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 1. సో ఒకసారి అయినప్పుడు మీకు ఏమవుతుంది, ఓకేనా, ఈ ప్యాటర్న్ సో 1 అయినప్పుడు సో మీకు ఏమవుతుంది, 5 టైమ్స్ స్టార్ ప్రింట్ అవుతుంది. వన్స్ ఒకసారి లూప్ ఓకే 5 స్టార్ ప్రింట్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ ఓకేనా సెకండ్ టైం రిపీట్ అవుతుంది, ఐ వాల్యూ 2. బట్ ఐ వాల్యూతో సంబంధం లేదు, ఐ వాల్యూ 2 అండ్ సెకండ్ టైం మళ్ళీ మనం ఏమంటున్నాం, ఓకేనా, స్టార్ ని 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. థర్డ్ టైం సో మళ్ళీ స్టార్ ని ఏంటంటే 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. ఫోర్త్ టైం మళ్ళీ స్టార్ ని మనం ఏం చేస్తున్నాం, 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. ఫిఫ్త్ టైం మళ్ళీ స్టార్ ని 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ ఎంటర్ అయ్యాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా న్యూ లైన్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి స్టార్ ఇలా ప్రింట్ అవుతుంది. సో enter how many rows you want. So 5 rows. Okay now. So this is the pattern. Simple. ఓకే, సో మనకి ఏంటండి ప్యాటర్న్, స్టార్ ప్యాటర్న్, రోలో డేటా. అసలు స్టార్ అంటే అన్ని స్టార్స్ కాబట్టి రోలో డేటా మారినంత వరకు నో నీడ్ టు గో ఫర్ ఏ నెస్టెడ్ లూప్, కెన్ గో ఫర్ ఏ సింగిల్ లూప్. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే రిపిటేషన్ ఆపరేటర్ వీఆర్ యూజింగ్ రిపిటేషన్. ఓకే, సో ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్ ప్యాటర్న్స్ అనేవి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అండి. ఇప్పుడు స్టార్ లోనే ఇంకా మనం ఏంటి ఇలా ప్రింట్ చేయొచ్చు. ఫస్ట్ ఒక స్టార్, తర్వాత 2 స్టార్లు, తర్వాత 3 స్టార్లు, తర్వాత 4 స్టార్లు, తర్వాత 5 స్టార్. సో మనం ఏంటి నెక్స్ట్ ప్యాటర్న్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సింపుల్ గా తెలిసిపోతుందండి, ఇక్కడ దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, ఓకేనా, బై 1 బై ఐ. ఓకే, సో ఎందుకనంటే ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 1, తర్వాత ఐ వాల్యూ 2, 3, 4, 5. మనకు కావాల్సిన ఫస్ట్ ఒక స్టార్, తర్వాత 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్స్. సింపుల్. సో మనం ఏంటంటే ఐతో మల్టిప్లై చేస్తే హౌ మెనీ రోస్ యూ వాంట్, సో 5 రోస్. సో హౌ మెనీ రోస్ యూ వాంట్, 10 రోస్. 10 rows and 10 columns. 10 rows and 10 columns. సింపుల్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటండి ట్రైలింగ్ స్పేసెస్ మనం వదిలేయచ్చు. ఓకేనా, సో ఇది అలాగే ఇంకో ప్యాటర్న్ మనకి ఏంటి, దీని రివర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. ఇక్కడ చూడండి ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 3, 2, 1. ఇక్కడ మనం ఫార్ములా ఎలా రాయాలి, ఎలా రాస్తే మీకు ఇక్కడ ఫార్ములా ఓకేనా, ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ n అనుకుందాం.
ఎన్ అని రాస్తే ఫస్ట్ ప్రతిసారి మీకు ఏమవుతాయి, 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఫస్ట్ 5 ప్రింట్ అవ్వాలి. సో మైనస్, ఓకేనా, ఇక్కడ ఎలా రాస్తామంటే ప్లస్ ఐ అన్నాం అనుకోండి, ఏమవుతుంది, ఎన్ వాల్యూ ఒకవేళ 5 అయితే ఓకేనా, n+1 అంటే 6 అవుతుంది. 6 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. నేను -1 అన్నాను అనుకో. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫార్ములా, ఎన్ వాల్యూ ఒకవేళ 5 అయితే ఐ వాల్యూ ఫస్ట్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకేనా, సారీ +1 అవుతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ -1. సో -1 + 1 0, 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ లో ఎన్ వాల్యూ ఫిక్స్డ్ 5 ప్లస్ ఐ వాల్యూ ఎంత 2, సారీ n+1 మైనస్ ఐ, n+1 మైనస్ ఐ వాల్యూ ఎంత, ఓకేనా, సారీ ఎన్ వాల్యూ ఫిక్స్డ్ 5, సో +1 ఫిక్స్డ్, ఓకే, మైనస్ ఐ వాల్యూ ఇప్పుడు ఎంత 2, 5 + 1 6 - 2 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ లో ఐ వాల్యూ 3, 5 + 1 -3, సో 6 - 3 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది, అండ్ సో ఆన్. సో మనకి ఈ ప్యాటర్న్ వస్తుంది. సింపుల్, హౌ మెనీ రోస్ యూ వాంట్, 5 rows, 5 rows I want, or something 10 rows. So 10 rows and 10 columns. So data మారినంత వరకు no need to go for a nested loop, just for a single loop. ఓకే, ఇక్కడ ఎలా రాసామంటే ఫార్ములా n+1 మైనస్ ఐ, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఫస్ట్ 5 టైమ్స్ అయితే నెక్స్ట్ 4 టైమ్స్ రావాలి. ఐ వాల్యూ 1 2 3 అని సౌండ్ కాబట్టి n లోంచి 1 చేస్తే 4 5, సారీ 4 3 2 1 వస్తాయి. బస్ట్ ఫస్టే 1 చేసాం అనుకోండి, మనకి 4 వస్తుంది, 4 స్టార్స్ వస్తాయి. బట్ నాకు 5 స్టార్స్ కావాలి, దానికి +1 యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి దీనికి మనం ఏం చేసామండి, ఓకేనా, +1 యాడ్ చేసాం. దట్స్ ఇట్. సో నెక్స్ట్ లూప్ చూడండి. సో ఇది కొంచెం 1 2 3 4 5, ముందు స్పేస్ ప్రింట్ చేసి 1 2 3 4 5, సో 1 2 3 ముందు స్పేస్ ప్రింట్ చేసిన తర్వాత డేటా ప్రింట్ చేయాలి. సో అంటే లీడింగ్ స్పేసెస్ ఆర్ మనకి ఇంపార్టెంట్. లీడింగ్ స్పేసెస్ అనేవి మనం ప్రింట్ చేయాలి, తర్వాత డేటా ప్రింట్ చేయాలి. సో దీనికి ఏం రాయాలి, సో లూప్ యాజ్ యూజువల్, ఎన్ వాల్యూ 5 అయితే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 2 3 అండ్ సో ఆన్ 5. ఇప్పుడు మనకి ఏంటంటే ముందు స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. పైథాన్లో మనకి ఒకనా ప్రింట్ స్టేట్మెంట్ అనేది చాలా మనకి ఒకనా యూస్ఫుల్. ఎలా అంటే ప్రింట్ మనం ఏమంటున్నాం, నాకు ముందు స్పేస్ కావాలనుకుంటే స్పేస్ ప్రింట్ చేసి కామా, సో 10 లేదా కామా స్టార్ ప్రింట్ చేసుకోవచ్చు. స్పేస్ స్టార్ ప్రింట్ అవుతుంది, స్పేస్ స్టార్ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను డైరెక్ట్ గా స్పేస్ ప్రింట్ చేసేయచ్చు, స్పేస్ ప్రింట్ చేశాను, తర్వాత స్టార్ ప్రింట్ చేయాలి. ఓకే, స్టార్ ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి, స్టార్ ఒకసారి ప్రింట్ చేయాలి, తర్వాత 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్, అంటే ఇక్కడ ఐ అంటే సరిపోతుంది. జనరల్గా మనకి ఏంటి, ఐ అంటే సరిపోతుంది. మరి స్పేసెస్ అని ప్రింట్ చేయాలి, ఫస్ట్ 4 ప్రింట్ చేయాలి, తర్వాత 3 2 1 0 ప్రింట్ చేయాలి. ఇక్కడ చూడండి, స్పేస్ పక్కన పెడితే స్టార్స్ ఏంటి, ఫస్ట్ 1 2 3 అని సో ప్రింట్ చేయాలి. సో ఐ వాల్యూ ఇస్తే సరిపోతుంది. బట్ ముందు స్పేస్ కూడా ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ముందు ఇంటూ, ఓకే, 4 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. 4 స్పేస్ ప్రింట్ అవ్వాలంటే n-1 సింపుల్, ఇందా చూసాం. n వాల్యూ 5 అన్నాం అనుకుందాం, ఒకవేళ 5 అంటే 5 - 1 4, సారీ 5 n-i, సారీ, సో n-i. సో ఫస్ట్ n వాల్యూ ఎంత, ఓకేనండి 5, 5 మైనస్ ఐ వాల్యూ ఎంత 1, 4 టైమ్స్, ఓకేనా. సో n వాల్యూ 5 మైనస్ ఐ వాల్యూ 1, 4 టైమ్స్. సో అంటే 4 టైమ్స్ స్పేస్ ప్రింట్ అయిన తర్వాత ఓకేనా, ఇంటూ స్టార్ ఇంటూ ఐ అన్నాం, అంటే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఓకేనా, ఎన్ వాల్యూ ఎంత ఫిక్స్డ్, అది 5, ఐ వాల్యూ ఎంత 2, 5 - 2 మీన్స్ 3 స్పేస్ ప్రింట్ అవుతాయి.
తర్వాత 2 స్టార్లు ప్రింట్ అవుతాయి. సో అండ్ సో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఒకసారి చెక్ చేయండి. హౌ మెనీ రోస్ యూ వాంట్? ఓకే, స్టార్, 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్. దిస్ ద ప్యాటర్న్. సో మనకి ఏంటంటే ముందు స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఒక దట్టు దాని పక్కనే మనం స్టార్స్ కూడా ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. 1 2 3 4 5. 1 2 3 4. సో 1 2 3 1 2 1. ఇక్కడ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ 0 స్పేస్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 1 స్పేస్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 2 స్పేస్, 3 స్పేస్, 4 స్పేస్. ఫస్ట్ 0 స్పేస్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? I-1. సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? ఓకేనా, 1 1 - 1 0. 0 స్పేస్ ప్రింట్ అవుతుంది. సో మరి ఇక్కడ హౌ మెనీ స్టార్స్ వీ హావ్ టు ప్రింట్? 5 స్టార్స్. ఫర్ ఎగ్జాంపుల్ n అనుకున్నాం, అన్నిసార్లు 5 స్టార్స్ ప్రింట్ అయిపోతాయి. ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. -i అన్నాం అనుకోండి సరిపోతుంది, బట్ ముందే 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ముందే 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి అంటే ముందు ఎన్ని స్పేస్ ప్రింట్ అవుతాయి? 0 స్పేస్ ప్రింట్ అవుతాయి. సో దాని తర్వాత ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి? n అయితే 5 అనుకుంటే ఐ వాల్యూ 1 కాబట్టి 5 - 1 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? తర్వాత స్పేస్ ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ 2 కాబట్టి 2 - 1 1 ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. ఎన్ని స్టార్లు ప్రింట్ అవుతాయి? n 5. ఓకేనా? ఐ వాల్యూ 2 కాబట్టి 5 - 1 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి. నాకు అలా కాకుండా ఇక్కడ 5 ప్రింట్ అవ్వాలి, +1 అన్నాను అనుకోండి, +1 యాడ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందండి? 5. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? 4. ఇలా వస్తుంది. ఇది కామన్. ఇక్కడ ఏంటి, మనకి ముందు 0 స్పేస్ ప్రింట్ అవ్వాలి, తర్వాత స్పేస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఏంటి, ఇందాక దాంట్లో స్పేస్లు డిక్రీజ్ అయినాయి కాబట్టి స్పేస్ తగ్గించాలి. ఇక్కడ ఏంటంటే ఇంక్రీజ్ అవుతున్నాయి, స్పేస్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో ఒకసారి హౌ మెనీ రోస్? 5 రోస్. సో హౌ మెనీ రోస్? 10 రోస్. దిస్ ఈస్ ఓకే అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే డేటా మారనంత వరకు పైథాన్లో మనం ఏంటండి సింగిల్ లూప్తో మనం చేసేయచ్చు. ఎందుకంటే మనకి రిపిటేషన్ ఆపరేటర్ ఉంది. ఓకేనా? సీక్వెన్స్ స్ట్రింగ్ కానీ లిస్ట్ కానీ టపుల్ కానీ సీక్వెన్స్ ని మనం ఇంటీజర్తో మల్టిప్లై చేయొచ్చు. దాన్ని మల్టిప్లేటివ్ ఆపరేటర్, సారీ, రిపిటేషన్ ఆపరేటర్ అంటాం. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లీలా సాఫ్ట్. థ్యాంక్ యూ ఆల్.